ప్రధానంగా A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్తో పాటు అతని మేనేజర్గా ఉన్నటువంటి కట్ట రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి సంబంధించినటువంటి జయచంద్ర రెడ్డి, అదేవిధంగా ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి పిఏ రాజు, వీరు ముగ్గురు కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. వారు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేకించిన బృందాలు కూడా గాలిస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా వరకు దొరికినటువంటి పరిస్థితి. మరి వారు దొరికిన తర్వాత ఈవేళ ఏదైతే ఈ కట్ట సురేంద్ర నాయుడు ఉన్నారో అతను ద్వారా రాబట్టేటువంటి అంశాలే ఈ కేసులో కీలకంగా మలుపు తిరగబోతున్నారు. దీని వెనక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరైనటువంటి అంశాలు కూడా తెలియటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజుల పాటు అతన్ని విచారించిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనేటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేసి దీన్ని మరింత కూడా లోతుగా విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, మీరు అన్నట్లుగా ఇప్పటికే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా మనం చూసాం మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించినటువంటి పేరును కూడా ప్రస్తావించారు. ఆయన గతంలో మేము చేసాం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళమన్నారు, లేకపోతే ఇక్కడ ఏదైతే ఎంచుకున్నాం ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసామనేటువంటిది ఆయన ఆరోపించారు. సో ఆయన పేర్కొన్నట్లుగా విచారణలో ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయా, లేకపోతే వారు ఎవరెవరి పేర్లు ప్రస్తావించబోతున్నారనే దాన్ని బట్టి కూడా కేసు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండబోతోంది అనేది చాలా క్లారిటీగా ఉంది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి అనుమానం ఏంటి అసలుకి? ఎక్సైజ్ డిపార్ట్మెంటే కదా మొదట ఈ విషయాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఈ తయారీకి సంబంధించినటువంటివి అంటే యంత్రాలే కాకుండా మిగిలినటువంటి వాటిని కూడా తీసుకొని వస్తేనే కదా వీటి తయారు చేస్తారు, అలాంటి వాటిని కూడా సీజ్ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవి ఎవరు కొనుగోలు చేశారు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఇప్పటి వరకు వచ్చాయి? వీరి ద్వారానే వచ్చే అవకాశం ఉందా బయటికి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ అంశాలన్నీ కూడా అంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చాయి, యంత్రాలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, అది లోకల్గా సంబంధించినటువంటి యంత్రాలా లేదా ఇతర దేశాలకు నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యంత్రాలా అనేటువంటి అంశాలు కూడా ఈ కట్టా సురేంద్ర నాయుడు ద్వారా రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఎక్కువ ఈ కల్తీ మద్యం మొత్తం కూడా ఈ వ్యవహారం నడుస్తున్నది మొలకల చెరువు కేంద్రంగా కాబట్టి సమీపంగా ఉన్నటువంటి పెద్ద తిప్ప సముద్రం మండలంలో ఆంధ్ర వైన్స్ కట్ట సురేంద్ర నాయుడికి సంబంధించినటువంటి వైన్సే కాబట్టి ఎక్కువగా అందులోనే ఈ నకిలీ మద్యం లభ్యమైంది. అంటే అతని ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా సరఫరా అవుతుందా లేదా ఈ మన నకిలీ మద్యం మొలకల చెరువు కేంద్రంగా నుంచే అన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం సరఫరా అవుతున్నటువంటి అంశంపైన కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరో ఎత్తు ఏమిటంటే ఎక్సైజు పోలీసులకు తెలియకుండా ఇంతకాలము అంటే అది ఒక బహిరంగ ప్రదేశం, ఆ బహిరంగ ప్రదేశంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నకిలీ మద్యం వ్యవహారం ఎందుకు వెలుగు చూడలేదు, దాని తర్వాత ఎందుకు వెలుగు చూసింది అనేటువంటి కోణంలో కూడా ఇక్కడ విచారణ చేపడతారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే స్థానిక సిఐ యమబిందు ఉన్నారో ఆమెను కూడా ప్రభుత్వము ఆమె పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. శ్రీహరి రైట్ చూద్దాం ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా విచారిస్తేనే దీంట్లో ఉన్నటువంటి అసలు సూత్రధారులు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఈ కల్తీ మద్యం ఎపిసోడు విచారణ ఒకవైపు కొనసాగుతోంది. దీంట్లో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఎవరు చేశారు, ఇది ఆర్థికపరమైనటువంటి లబ్ధి కోసమే చేశారా లేకపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేసేదానికే చేశారా?